ఆల్వేస్ గుడ్. మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉండాలని కోరుకుంటున్నాం. ఆ కాన్ఫిడెంట్ నాకు ఉంటుంది. కాన్ఫిడెంట్ ఉందా? కాన్ఫిడెంట్ ఎప్పుడూ ఉంటుంది. తమన్నా సింహాద్రి అనేది ఒక బ్రాండ్ అనమాట. ఆ బ్రాండ్ ఎప్పుడు ఒక కాన్ఫిడెంట్ లెవెల్లో ఉంటుంది. మీరు చెప్పుకుంటున్నారా? లేదు, అది అందరికి తెలుసు. ఎవరైనా చెప్పారా? అందరికి తెలుసు. నేను తెలిసిన వాళ్ళందరికీ అది తెలుసు. ఎవరైనా చెప్పారా? కంపల్సరీ. మీరు కూడా చెప్పారు ఒకప్పుడు. నేనా? ఏమని? యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఏమో ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పుంటాను. అలాగా. సారీ, నేను వెళ్ళిపోతాను ఇప్పుడు. సో ఇంకోటి ఏంటంటే, గతంలో మీరు శ్రీరెడ్డిని తిట్టారు. గతంలో శ్రీరెడ్డిని తిట్టారు. ఎవరి కోసం? శ్రీరెడ్డిని ఎందుకు తిట్టారు? కావాలని శ్రీరెడ్డిని తిట్టడంతోనే మీకు ఒక మంచి మైలేజ్ వచ్చేసింది. మీరు అలా అనుకున్నారా తేజ గారు? కాదా? లేదు. ఎలాగా? ఎక్కడంటే నేను శ్రీరెడ్డితో పాటు ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రామ్ గోపాల్ వర్మ గారు తిట్టమంటే 3 కోట్లు ఎన్నో ఇస్తానని చెప్పి రామ్ గోపాల్ తను చెప్పిన విషయం నాకు. నేను వాయిస్ రికార్డ్ అది బయట పెట్టాను, మీరు అది తెలియదు అనుకుంటా. తను నాకు కాల్ చేసి ఇట్లా తిట్టమన్నా. నేను తనతో ఉన్నప్పుడు తను పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మాధవ్ చౌదరి తిట్టిందని నాకు తెలియదు. నేను పక్కనే ఉన్నా. సో అన్ఎక్స్పెక్టెడ్లీ మా చౌదరిని తిట్టేసిన తర్వాత బ్లాంక్ అయిపోయింది అనమాట. అసలు ఏం జరిగింది, ఏం తిట్టేసింది అర్థం కాదు. తర్వాత ఆ నైట్ ఇక నాకు అది టెలికాస్ట్ అయ్యి మా వాళ్ళందరూ విజయవాడ నుంచి అందరూ ఫోన్స్ చేసి పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే నువ్వు పక్కనున్నావు అని. అరే నాకు తెలీదు. సో అదే టైంలో నైట్ 12కి మహా న్యూస్లో ఏదో షో ఉండే, లైవ్ ఉండే. నేను వెళ్ళలా. శ్రీరెడ్డి ఫోన్ చేస్తుంది. నేను అన్నాను, ఎందుకు తిట్టావు పవన్ కళ్యాణ్ గారిని అంటే, నాకు రామ్ గోపాల్ వర్మ అని ఇట్లా చెప్పాడు, 3 లక్షలు ఇస్తాను. 3 లక్షలే? 3 కోట్లు ఇస్తాను, తిట్టు అని చెప్పాడు. సో అందుకే తిట్టాను అని చెప్పింది. ఇక ఆడెవడో తిట్టమని తిడితే ఇది మన సీరియస్ గా కనిపించట్లేదు ఈ ఉద్యమం అనేది అని చెప్పేసి నేను ఆ రికార్డు చూసుకున్నా. నా పక్కన ఒక ఫ్రెండ్ ఉండే, తను అన్నాడు, చూసుకో అది రికార్డ్ అయిందో, ఇట్లా అయితే నువ్వు ఇరుక్కుపోతావు, మీ వాళ్ళందరూ నీకే అగెన్స్ట్ అయిపోతారు, దాని నుంచి నువ్వు బయటకు వచ్చేయటమే బెటర్ అంటే చూసుకుంటే రికార్డ్ అయితే నేను అది రికార్డ్ని బయట పెట్టి ఆ ఉద్యమం నాట్ రియల్, దట్ ఈస్ ఫేక్ అని చెప్పేసి నేను ఆ వాయిస్ బయటికి రావటం సార్. అంటే మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది శ్రీరెడ్డి అంటే వేరే వాళ్ళు తిట్టించారు అనుకుందాం, వేరే వాళ్ళు తిట్టింది. సో అలా వచ్చిన ఫేమ్ శ్రీరెడ్డి బయటపడింది. సో ఆవిడ్ని తిడితే, ఆవిడ గురించి నెగిటివ్గా మాట్లాడితే మీరు ఇప్పుడు తిట్టిన విషయం గుర్తున్నాయా? చాలా బోల్డ్ గా శ్రీరెడ్డిని తిట్టిన విషయాలు గుర్తున్నాయి. శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీని అటాక్ చేస్తున్నప్పుడు ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా అదొక బాధ్యతని తీసుకుని ఉంటారు, కంపల్సరీ ఉంటారు, వాళ్ళల్లో నేను ఒకదాన్ని కాబట్టి. సో నా బాధ్యతగా తీసుకుని నేను రెస్పాండ్ అవటం జరిగింది. అంటే ఇక్కడ కేవలం శ్రీరెడ్డిని తిడితే మాకు మైలేజ్ పెరుగుద్ది. తమన్నా సింహాద్రి తెలియదు, శ్రీరెడ్డికి పవన్ కళ్యాణ్ శ్రీరెడ్డి ఇష్యూ ముందు తమన్నా సింహాద్రి ఎవరికి తెలుసా? తెలుసు. ఎవరు తెలుసు? అందరూ తెలుసు. శ్రీరెడ్డిని ఒక ఛానల్లోకి వచ్చాయని తిట్టడం మొదలు పెట్టిన తర్వాత తమన్నా సింహాద్రి తెలుసు. లేదు, ఇది మీ పిచ్చితను. ఆ వాయిస్ రికార్డ్ బయట, నేను వాయిస్ రికార్డ్ ఎందుకు బయట పెట్టానంటే, నేను ఆ ఉచ్చులోంచి బయట రావటానికి. ఎందుకంటే నా కమ్యూనిటీ వాళ్ళు విజయవాడ అమనిగడ్డ రిలేటెడ్ చిరు గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, నా ఫ్యామిలీ రిలేటెడ్ కాబట్టి వాళ్ళందరూ నాకు ప్రెషర్ తీసుకురావటం, అసలు నువ్వు పక్క నుండి ఎందుకు కొట్టలేదని నన్ను నన్ను ఫోన్లు చేసి మా వాళ్ళందరూ నన్ను తిట్టబట్టి నేను ఆ టైంలో సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నా. అంత ప్రెషర్ ఎక్కువైపోయి దాని నుంచి బయటకు రావాలా, మనది తప్పు లేనప్పుడు మనం బయటకు వచ్చేయాలని చెప్పేసి ఆ వాయిస్ రికార్డ్ బయట పెట్టా. అది ఫేమా గీమాని కదా, ఇక్కడ దాకా వచ్చేసిన దాని నుంచి బయటకు రావడం కోసం నేను చేసిన పని అది. నాగతీచా గారు